హైదరాబాద్ ఉప్పల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న విద్యా సంస్థల వాహనాలను చెకింగ్ చేశారు. పిర్చాదిగూడలో ఉప్పల్ ఆర్టీఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేసి ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేశారు. 2 రోజుల్లో 45 వాహనాలు సీజ్ చేసినట్టు ఎంవీఏ రవీందర్ రెడ్డి తెలిపారు. సరిగా లేవు. ఈ నెల 10 తారీఖు 15 తారీఖు వరకు చేయించుకోవాలన్నాను. ఇప్పటివరకు చేయించుకోకుండా ఉంటే ఎట్లాగా? 10 తారీఖు దాటిపోయింది, కేసులు రాస్తున్నారు. స్కూల్ ఓపెన్ అయినప్పుడు బగర్ ఫిట్నెస్ బండ్లు నువ్వు ఎట్లా తీసుకపోతావు? ఆర్ఫనైజ్ పిల్లలు అంటున్నావు. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలా. బండికి ఏం లేకుండా నువ్వు గత పోయిన నెల 15వ తేదీ నుంచి వెహికల్స్ అన్ని ఫిట్నెస్ చేయడానికి తేదీ గడువు ఇచ్చారు వాళ్ళకి. ఆ గడువు లోపల ఫిట్నెస్ చేసుకున్న బండ్లన్నింటినీ మేము ఎగ్జామ్ చేస్తున్నాము. ఫిట్నెస్ లేని వాహనాలు, ఇంకా పేపర్ లేని వాహనాలు ఏవేవి ఉన్నాయో స్కూల్ కి సంబంధించిన బండ్లు, ఆ బండ్లన్నీ సీజ్ చేయాలని చెప్పి మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విజిలెన్స్ అధికారులు అందరూ మాకు 3 జేటీసీలు ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారంగా మేము ఇప్పుడు చెకింగ్ నిర్వహిస్తున్నాం. ఈ చెకింగ్ దీని ప్రకారంగా మా ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్ కి సంబంధించిన మొత్తం ఎన్ఫోర్స్మెంట్ అందరు స్టాఫ్ కలిసి నిన్న ఒక 15 బండ్లు, ఇవాళ ఒక 20 బండ్లు వెహికల్స్ సీజ్ చేశాం. అవన్నీ స్కూల్ కి సంబంధించిన బండ్లు. ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్ కు ఫిట్నెస్ లేదు. అట్లా ఇంకా వేరే బండ్లు ఉన్నాయి, అవి అనథరైజ్డ్ గా నడుస్తున్నాయి. అవి నాన్ ట్రాన్స్పోర్ట్ బండ్లు ఉన్నాయి, అవి ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవి కూడా ఫిట్నెస్ పర్మిట్ అన్ని తీసుకోవాలా. అవి లేకుండా నడుస్తున్నాయి. అలాంటి బండ్లు కూడా మేము దాదాపుగా ఒక 25-40 బండ్ల వరకు సీజ్ చేస్తాం.